విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని, తిరిగి పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డీఎల్పీ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ పోర్టు కార్యాలయం వద్ద ప్రైవేట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పోర్టు ఆసుపత్రిని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి యాజమాన్యమే కొనసాగించాలని కోరారు. కార్మికుల ఆరోగ్యం విషయం పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగ్గుతుందన్నారు. తక్షణమే కార్మికుల అవసరాలను గుర్తించి పోర్టు ఆసుపత్రికి యథావిధిగా నడపాలని కోరారు. సొంత డబ్బులతోనే అభివృద్ధి చేయాలి. ఎక్విప్మెంట్ కొనాలి. నా పేరు లక్ష్మణరావు, డిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. గత 10 రోజుల నుండి ఒక ఉద్యమం చేస్తున్నాం మేము. సిఐటి యూనియన్గా 2 యూనియన్లు, ఒకటి పోర్టు యూనియను, పోర్టు ఎంప్లాయీస్ యూనియన్, రెండోది డిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, 2 యూనియన్లు కలిపి అనేకమైనటువంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో కరపత్రాలు కానీ లేకపోతే వాల్ పోస్టర్లు కానీ సంతకాల సేకరణ కానీ చాలా బాగా స్పందన వచ్చింది. విషయం ఏంటంటే ఈ మధ్య పార్లమెంట్లో ఒక తీర్మానం చేశారు కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే అది ఈ పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని, అలాగే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకి పెన్షనర్లకి అందరికీ కలిపి 30% ఏది వాళ్ళకి ఇచ్చిన బెర్తల్లో 300 బెడ్లు చేస్తారట వాళ్ళు. అందులో 30 బెడ్లే మాకు ఇస్తారట పోర్టు డిఎల్బీకి. గతంలో 80 బెడ్ల హాస్పిటల్ ఉంది అక్కడ, కానీ అవన్నీ తగ్గించేసి ఇప్పుడు 30 బెర్తలు ఇస్తామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి కార్మికుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే సరైన వైద్యం అందట్లేదు ఇక్కడ, ఎందుకంటే డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ లేరు. కాబట్టి ఈ కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాంట్లో మా కోరిక ఏంటంటే ఇక్కడ పోర్టులో సొంత నిధులతో దీన్ని అభివృద్ధి చేయాలని, ఆ డబ్బులు మా ఆల్రెడీ విపరీతమైన లాభాలు వస్తున్నాయి కార్మికుల నుంచి, మా సొంత నిధులతో ఉపయోగించాలని మేము కోరుకుంటుంటే అలా కాదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వం చెప్పేదానికి కారణం ఏంటంటే ఈ పోర్టుని చుట్టుపక్కల ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరం ఎన్నో కోట్లు అది ఇవాళ వాల్యూ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి సునాయాసంగా ఈ పోర్టు భూములు వాళ్ళకి చెందుతాయి వాళ్ళ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఎవరికి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి గతంలో ఇదే ఉద్దేశంతో అక్కడ పోర్టులో ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్లు, కళ్యాణ మండపాలు అన్నీ కూడా అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చే ముందు మనకు చెప్పింది ఏంటంటే మీకు కూడా తక్కువ రేటుకి మీకు అక్కడ అందుబాటులో ఇస్తాము ఇవన్నీ చెప్పారు. తీరా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఆ గ్రౌండ్లోకి ఎవరిని పోర్టు కానీ డిఎల్బీ వర్కర్లు కానీ అవన్నీ ఎంటర్ అవ్వట్లేదు. మరి ఇదే పరిస్థితిలో రేపొద్దున హాస్పిటల్ కూడా ఇదే జరుగుతుంది అనేది మా అందరికీ తెలుసు. దీని మీద చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. చైర్మన్ గారు దీని మీద పోర్టు సెక్రటరీ తోటి మీటింగ్ వేయించారు మాకు. ఆ మీటింగ్లో ఈ పోర్టులో ఉన్నటువంటి 5 యూనియన్లు కూడా, అన్ని యూనియన్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అందరూ వ్యతిరేకించాం, ఏకగ్రీవంగా వ్యతిరేకించినప్పటికే పోర్టు మేనేజ్మెంట్ వారు ఎక్కడికి వెనక్కి తగ్గట్లేదు, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తీరుతామనే పందాలు వెళ్తుంది. కాబట్టి దీనికి అదే దీనికి సంబంధించి మా డిమాండ్ ఏంటంటే ఒకటే, పోర్టులో హాస్పిటల్ సొంత నిధులతో తయారు చేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పెన్షనర్లకి ఇవ్వాలి, వాళ్ళకి వైద్యం చేయాలి. సుమారు 40,000 మంది వైద్యం ఇక్కడ అందుతుంది.
40,000 మంది కార్మికులకి అందుతుంది. ఎలాగంటే పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, లేకపోతే పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 40,000 మందికి ఉన్నారు. మరి రేపొద్దున వీళ్ళందరికీ వైద్యం అందదు. కాబట్టి ఆ వైద్యం మాకు ముఖ్యం. అది షరతులు లేని వైద్యం. ఈవేళ కొన్ని పేషెంట్లని ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు. వాళ్ళు కూడా సరైనటువంటి వైద్యం అందించట్లేదు. కాబట్టి అది ఏమి లేకుండా మాకు పూర్తిగా మా కార్మికులకు కానీ పెన్షనర్లకు కానీ అందరికీ కలిపి ఇక్కడ పూర్తి సౌకర్యాలతో పూర్తి ఆరోగ్య కుమారమంగళం సిఐటియు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని, అలాగే పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ని. ఈ రోజుని విశాఖపట్నం పోర్టులో ఉండేటువంటి 2 యూనియన్లు, ప్రధానంగా సిఐటియు యూనియన్లుగా అఫిలియేషన్ అయినటువంటి 2 యూనియన్, డిఎల్బి యూనియన్ అలాగే పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ 2 కూడా కలిసి గత 10-15 రోజులు బట్టి కూడా నిరంతరంగా ఒక పోరాటం అనేటువంటిది చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఈరోజు యాజమాన్యం తీసుకున్నటువంటి వీటిలో ప్రధానమైంది విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా ప్రైవేట్ పరం చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మిస్తాము. 300 బెడెడ్ హాస్పిటల్ కింద దీన్ని చేయబోతున్నాము. అందుకని ఇది పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మేము చేస్తున్నాము అని చెప్పి ఈరోజు ప్రకటించింది. ఇది ఏదైతే నేషనల్ మోటరైజేషన్ పైప్ లైన్ అనేటువంటి పేరు మీద ఎప్పటికే పోర్టులోని బర్తుల్ని 8 బర్తులు ప్రైవేట్ పరం చేశారు. అలాగే ఇంకొక 5 బర్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు పోర్టులో ఉన్నటువంటి హాస్పిటల్ను కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఈ రోజున యాజమాన్యం తీసుకుంది. ఇది ఇమీడియట్గా తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఇప్పటికే 150 బెడెడ్ హాస్పిటల్ దాన్ని కట్టారు. అది ప్రస్తుతం 80 బెడెడ్ హాస్పిటల్గా పనిచేస్తున్నది. దాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతుల్లోని కొత్తగా డాక్టర్స్ నియమించకపోవడం కానీ లేదా మిగిలిన స్టాఫ్ని నియమించడంలోని అలసత్వం చేస్తున్నది యాజమాన్యం. ఇమీడియట్గా డాక్టర్స్ నియమించాలి, స్టాఫ్ అందరినీ కూడా నియమిస్తూ ఇది 300 బెడెడ్ హాస్పిటల్గా ఏదైతే చేస్తామని ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన పోర్టు నిధులతోనే చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మేజర్ పోర్ట్స్లో కార్గో హ్యాండ్లింగ్లో ప్రథమ స్థానంలో ఉందని రోజు పేపర్లో ప్రకటనలు ఇచ్చుకోవడంతో సరిపోతున్నది తప్పించి వెల్ఫేర్కి, కార్మికుల తాలూకా వెల్ఫేరు, అలాగే రిటైర్ అయిపోయినటువంటి పర్సన్స్ తాలూకా వెల్ఫేర్ని చూడవలసినటువంటి బాధ్యత కూడా పోర్టు యాజమాన్యం మీద ఉంది. తక్షణమే ఏదైతే ఈ రోజు ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పీపీపీ మోడల్లో నిర్మిద్దాం అనుకుంటున్నారో దాన్ని ఉపసంహరించుకొని పోర్ట్ ట్రస్టే నిర్మించాలి అని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాము. ఆ రకంగా ముందుకు వెళ్ళని పక్షంలో మిగిలిన కార్మిక సంఘాలందరితోటి కలిసి పెద్ద ఎత్తున ఓ పోరాటాన్ని నిర్మిస్తామని కూడా